research-based education, SAP, PEGA certifications, entrepreneurship, KL, deemed to be university. అవసరం అన్వేషణకు దారితీస్తుంది. అందరి చేత షెబాష్ అనిపించుకుంటూ ఉన్నత చదువులు చదివాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సైతం తృణప్రాయంగా వదిలేయాడు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనసు దోచుకున్నటువంటి రైతు మల్లికార్జున్ రెడ్డి ఆయన సాగు చేసే విధానం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఒక్కటేంటి, అనేక రకాలుగా ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు. నాన్న నుంచి ఇన్స్పైర్ అయ్యారు. ఆయన కథ ఏంటో చూద్దాం. అనేక అవార్డులు రివార్డులు వచ్చాయి. ఒక ఆదర్శ రైతుగా ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డు వచ్చింది. ఎందుకంటే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనేటువంటి నానుడిని ఆయన నిజం చేసినటువంటి పరిస్థితి. సాక్షాత్తు ప్రధానమంత్రి చేత ప్రశంసలు అందుకున్నటువంటి వైనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటేంటి, ప్రాక్టికల్గా ప్రతి దాన్ని వినియోగించుకుంటూ వ్యవసాయం చేస్తున్నారు. ఎంతో మందికి ఆదర్శప్రాయంగా ఉన్నారు. ఆయన ఎట్లా చేస్తున్నారు ఏంటో మనం చూద్దాం ఇప్పుడంతా కూడా. దీనికి సంబంధించి ఇప్పటికే అవార్డులు రివార్డులు వచ్చినటువంటి వైనాన్ని మనం గమనిస్తున్నాం. అనేక సందర్భాలలో ఆయన చేస్తున్నటువంటి కృషి, వ్యవసాయాన్ని ఎందుకు రంగాన్ని ఎంచుకున్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని ఎందుకు వదిలిపేశారు, ఇటీవల కాలంలో ఎందుకు అంతా స్మార్ట్ వర్క్కి అలవాటైనటువంటి నేపథ్యంలో ఇది సమీకృత వ్యవసాయ విధానం, ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ని ఎట్లా సోపాన పట్టారు మనం తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనం వెళ్దాం ఒకసారి. ఇవన్నీ కూడా మేకలు. ఈ మేకలు షెడ్ వేసిండ్రు. మేకల ఎరువును సైతం వాడడం జరుగుతుంది. దీనికి సంబంధించి వివిధ రకాలైనటువంటి ఇటు సాంప్రదాయ అలాగే శాస్త్రీయబద్ధమైనటువంటి మెకనైజేషన్, యాంత్రీకరణకు సంబంధించిన రంగాలతో ముడిపడి అనుసంధానం చేస్తూ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తున్నారు. దీనిలో ఇప్పుడు మేకల పెంపకం, గొర్రెల పెంపకానికి సంబంధించి కూడా చూడడం జరిగింది. దీనికి సంబంధించి మనం వాళ్ళ నాన్న అభిప్రాయం తీసుకుందాము. అసలు ఏంటి మీరు ఆదర్శ రైతే ఒక దశలో, ఈ ఆదర్శ రైతుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఎట్లా మీ ఇన్స్పైర్ అయ్యారు, ఏం చెప్పారు? అసలు ఉన్నతోద్యోగం చేయడమే అందరి కళ. సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉండే కానీ అది వద్దనుకొని వ్యవసాయ రంగానికి వచ్చింది. ఎట్లా అనిపిస్తున్నది, ఏంటి అసలు దీని వెనుక? నాకు సెల్ఫ్ బాగున్నది, వానికి కూడా అది బాగుంటుంది. నాకు తోడుంటాను కాబట్టి ఏజ్ వచ్చింది. నాకు 75 సంవత్సరాలు అయింది. ఇప్పటికి కూడా ట్రాక్టర్ దున్నుతాను. 10-15 ఎకరాలు నేనే డ్రైవర్ లేకుండా వ్యవసాయం చేస్తాను. అంటే మీ పేరేంటి, మీరు ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తారు? లక్ష్మారెడ్డి, 75 నుంచి చేస్తాను. అంటే గతంలో సైతం మీరు ఆదర్శ రైతుగా ఎంపికయ్యారు కదా, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? సాక్షాత్ ప్రధానమంత్రి మీ బాబుతో మాట్లాడు. మంచిగా బాగా అనిపిస్తాను, సంతోషం అనిపిస్తాను. ఏం చెప్తాను మీ కొడుకు? ఏం చేస్తాను, వాడే అన్ని చేస్తాను. సెల్ఫ్గా నేను వానికి సాయం చేసుకుంటూ వస్తాను. ఆయన పోయినప్పుడు ఇప్పుడు 5-6 రోజులు పోతాడు మీటింగ్లకు. ఇక అంతా ఇంటికాడ చూసుకుంటూ అంతా నాదే. కానీ జీతగాని పెడితే జీతగాడు చక్కగా చేస్తలేడు. అంతా ప్రాబ్లం అవుతుంది. ఇక రాలే, అట్లా ఇబ్బంది అవుతుంది. ఇవి చూసుకుంటానికి తిప్పలైద్ది అన్నట్టు. అంటే వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ వాళ్ళు చాలా మంది అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి? ఇంట్రెస్ట్ కావాలని చేసుకుంటే ఎవరైనా బాగుంటుంది. ఇటు చేసుకుంటే అటు ఇటు వెళ్ళిపోయేదో పని, ఇంకో పని మీద పోతే ఖరాబ్ అవుతుంది. దేని మీదనే ఉండాలి, తెలుసుకోవాలి. నేనంతా మొత్తం ఇందిరా చచ్చిపోయిన కాంచెల్లి టీవీ ఇలా చూసుకుంటూనే ఇవన్నీ చెప్తాను. కానీ ఎవడో చెప్తే చేసింది లేదు. అదే టీవీ ఫాలో అయినా. హిందీలోనే ప్రోగ్రామ్స్ ఉండే అప్పుడు. ఇప్పుడు అంతా తెలుగులో అవుతుంది కానీ అప్పుడు హిందీతోనే నచ్చింది. వీరు అనుభవం నేర్పిన పాఠాల ద్వారానే అత్యున్నతమైన అద్భుతమైన వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరుచుకున్నారు. ఖచ్చితంగా దీన్ని పట్టుకొని ఉండాలి, దీంతోనే మాత్రమే అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది అని చెప్పి వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మిగతా విషయాలను కూడా మనం పరిశీలిద్దాం ఒకసారి. అది ఇప్పుడు తిప్పల బాగా అయింది. కూలీలు రాకపోవడం కాబట్టి తీసి పారేసి ఈ వీటిని ఉంచుకొని మళ్ళీ డెవలప్ చేస్తాను. అంటే వీటిని కూడా పెంపకం ఉన్నది. 3 రకాల ఒంగోలు, అది గిరి, ఇది హెచ్ఎఫ్ దాకా క్రాస్ అయింది. అక్కడ 2 లాగలు ఉన్నాయి. అది ఒంగోలు లాగ ఒకటి,
జెర్సీ లాగా ఒకటి. అంటే మీరు అమ్ముతుంటారా? అమ్ముడు లేదు. ఇక పాలు, మాకు దీని పాలు పాలు మేము దాగుడు డైరీకి పోతాం. ఎన్ని లీటర్లు ఇస్తాయి పాలు? ఇది ఇచ్చినప్పుడు బాగానే ఇస్తాయి. ఇప్పుడు మా ఇంటి మంద ఇస్తాను. ఇప్పుడు ఒకటే ఇస్తాను. ఇవన్నీ చూడి. ఈ 2 బళ్ళు, ఈ 3 ఆవులు చూడియే. ఈ ఆవుల పెంపకం ద్వారా సైతం దీని ఈ పేడను వాడతారు. ఆవుల ఇచ్చేటువంటి పాలను పేడతోని గోబర్ గ్యాస్, ఆవు పాలను వీళ్ళు వాడుకుంటూ ఇంట్లోకి వాడుకుంటూ, ఆ గేదె పాలు కూడా వాడుకుంటూ డైరీకి, లోకల్లో ఉన్నటువంటి డైరీకి కూడా అమ్మడం జరుగుతుంది. ఇది ఒక్కటేంటి, ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలని వీళ్ళు వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏమున్నాయి మొక్కలు? ఏమున్నాయి? జామ, మామిడి, దానిమ్మ, అంగూర్లు, ఇవన్నీ రకాల పండ్లు ఎప్పటికీ ఉంటాయి. ఎప్పటికి కాస్తుంది జామ. చెట్టు కాకుండా ఒక చెట్టు కాస్తాయి. 4 చెట్లు ఉన్నాయి. ఎప్పుడు కాసుకుంటుంటాను. సిటీకి అమ్మడం తీసుకుపోవడం సమస్య. సో ఏం చేస్తామంటే దేశీ నెయ్యిని మనం మార్కెట్ చేసుకుంటాం. దేశీ ఆవు నెయ్యి 3,000 రూపాయలకు లీటర్ డెవలప్ చేసుకోవడం. దేశీ పంటకు నేరుగా నాన్నగారు చెప్పారు, పైప్ ద్వారా పంపించడం అనే మార్గం ద్వారా పంపించడం జరుగుతుంది. పిల్లలు చేపలు పెంచడం జరిగింది సార్. కొన్ని పట్టుకోవడం జరిగింది, కొన్ని ఉన్నాయి మళ్ళీ పోయాలి. అవి వేసినా కూడా ఏమైతున్నాయి అంటే పిల్లలు ఈనుతున్నాయి, పెద్ద చేపలు తినేస్తున్నాయి. దీనికి కొర్రమీను అంటే బొమ్మ దాని పిల్లలు దాన్ని తినేస్తుంది. 40 దాకా ఎర్రగా ఉన్నప్పుడు తినేస్తుంది. 40 దాకా కష్టం అన్నాడు. ఇంకోటి ఏమైతుంది అంటే దీనిలో మనం ఇంకో బావి, ఇట్లాంటి ఇంకో బావి ఉంటుంది సార్, అక్కడ పెంచుతున్నాం. అక్కడ నీళ్ళు మంచిగా ఉంటే పట్టుకోవచ్చు. దీనిలో పట్టుకోవడం ఎప్పుడు సమస్య, కప్పగాలాలు వేసి చేపలు పట్టుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే సార్, ఈ పొలంలో పడ్డ వర్షం ఏంటంటే అదొక మార్గము, ఆ మార్గము, ఈ మార్గము, ఆ గడొక పైపు ఉంది సార్. ఈ బావిలో వర్షాకాలంలో నీటినంతా దీనికే స్టోర్ చేయడం జరుగుతుంది. ఈ బావికి అడ్డబోర్లు అనేది ఉన్నాయి. అడ్డబోర్ల ద్వారా ఇక్కడ వేరే కాడ 6 డైరెక్షన్ల ద్వారా నీళ్ళని స్వీకరించి దీనిలో స్టోర్ చేయడం జరుగుతుంది. ఇది గోకృపామృతం సార్. ఇది జీవామృతము. ఇది గోకృపామృతం, జీవామృతం, వేస్ట్ డీకంపోజరు. ఇది జడాన్ మైక్రోబిల్ సొల్యూషన్ సార్. ఆన్ చేసి పైప్ కు గేట్ వాల్ ఆన్ చేస్తే ఈ దీని ద్వారా లోపలికి వెళ్ళిపోతుంది. నీళ్లు బావి నీళ్లతో పాటు ఈ నీళ్లను కూడా పీల్చుకొని పొలానికి నేరుగా పంపడం జరుగుతుంది. ఇంతకు ముందు డ్రమ్ములు పెట్టి పొలంలో ఒడ్డుకాడ నీళ్లు పోసే కాడ బోదట్లో పోసేది. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ దీని ద్వారా, ఇది ఇంటింటి ఇన్నోవేషన్ కి టీఎస్ గవర్నమెంట్ నాకు ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డు వచ్చింది సార్. మామూలుగా ద్రవాలను పంపించుకోవాలంటే వెంచూరీ అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇది వితౌట్ వెంచూరీ, మోటార్ కింది పైప్కి హోల్ చేసి హాఫ్ ఇంచ్ పైప్ వెల్డింగ్ చేసి దీని పైప్ కోసం పైకి తెచ్చుకొని గేట్ వాల్ బంద్ చేసిన. మోటార్ ఎప్పుడైతే ఆన్ చేస్తున్నా ఈ గేట్ వాల్ దానిలో పెట్టి మోటార్ ఆన్ చేసినప్పుడు ఈ బావి నీళ్ళతో పాటు ఈ నీళ్ళని తీసుకుంటుంది. ఒక బాడీ మనిషికి సెలైన్ పెట్టిస్తే నరానికి ఎట్లా వెళ్ళిపోతుందో పంటకు నీళ్ళలోనే పంపించడం జరుగుతుంది. అలాగే ఈ మధ్యలో నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, నర్సరీ లెవెల్లో స్టడీ చేసిన. సో దానికి ఒక పైప్కి డైరెక్ట్ మ్యాగ్నెట్స్ అనేది పెట్టి ఈ సంవత్సరం నేను స్టడీ చేస్తున్నాను. ఈ అయస్కాంతాలను దీనికి పైపుకు పెట్టి ఈ పైపు ద్వారా నీళ్లు పోయినప్పుడు పంటలో ఏ మార్పులు వస్తాయి అనేది నర్సరీలో అబ్జర్వ్ చేయడం జరిగింది. దాన్ని ఇంకా ప్రాక్టికల్ గా ఇంకా నేను చేయాల్సి ఉంది. సో ఆ పోయిన పైపులకు అన్నిటికీ చిన్న మెషిన్ మ్యాగ్నెట్స్ పెట్టి అయస్కాంతాలు పైపు నీళ్లు ప్రవహించే నీళ్లకు అయస్కాంత తత్వాన్ని ఎట్లా ఇస్తే పంటలో మార్పులు ఏమొస్తాయనే దాన్ని ఇప్పుడు స్టడీ చేస్తుంది ఈ సీజన్. ఇంకొకటి వచ్చి ఇప్పుడు సమ్మక్క సారక్క అప్పుడు మనం బెల్లాన్ని సేకరించడం జరుగుతుంది. మనకేంటంటే ఎక్కడైతే రా మెటీరియల్ తక్కువ రేటుకి కావాలి వ్యవసాయంలో, ఈ సీజన్ లో 50 రూపాయల కేజీ అవుతుంది. సో బెల్లాన్ని అంతా ఒక 40 క్వింటాల బెల్లాన్ని ఇట్లా ఇది ఓపెన్ ప్లేస్ ఉంది, ఇంట్లో ఇంక ఇట్లాంటివి ఉన్నాయి. సో దానిలో స్టోర్ చేయడం జరిగింది. తీసుకొని పొలానికి పశువులకు కూడా వాడడం జరుగుతుంది. ఇది కల్చర్లు సార్, ఇది మదర్ కల్చర్లు. అలాగే సమగ్ర సస్యరక్షణ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ఏమైతే అంటే మన వెనకటి పద్ధతులు పెట్టారు. ఆ లైట్ ఇప్పుడు అనేది ఇప్పుడు నైట్ డేలో ఛార్జ్ అవుతుంది, నైట్ లో లైట్ వెలుగుతూ ఉంటుంది. ఒక 11 వరకు వెలుగుతుంది. 11 వరకు మన పొలంలో ఉన్నటువంటి కీడ పురగాలన్నీ లైట్ లోకి వచ్చి దాన్ని పడిపోతాయి. అలాగే లింగాకర్షణ బుట్ట అనేది ఏంటంటే ఆడపురుగును ఆకర్షించడానికి మగపురుగు వాసన దాన్ని ఉంటుంది. ఆదర్శ రైతు తల్లిగారు మనతో ఉన్నారు, మనమే ఉన్నారు. ఏంటమ్మా ఎట్లా చూడొచ్చు? ఎందుకంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు పోయి అందరు లక్షలు సంపాదిస్తున్నారు అని చెప్పి సంబరపడతారు. కానీ మీ కూడా ఉద్యోగాన్ని వాళ్ళు పెట్టుకున్నారు, కొడుకు కోడలు కళ్ళ ముందు ఉంటుంటారు, వ్యవసాయం చేస్తున్నారు. ప్రధానమంత్రి కూడా మాట్లాడిండు. ఎట్లా అనుకోవచ్చు? ఏమనిపిస్తుంది? ఏమనిపించలేదు, మంచిగానే ఉంది. మీరు కూడా వ్యవసాయం చేస్తారా? వ్యవసాయం చేసి నాడు చేసి పోయినాము. ఇప్పుడు శాతం లేదు పొలం, అన్ని పండించినాం. ఎన్ని గంటలకు లేస్తారు, ఎట్లా చేస్తారు?
పొద్దున 4 గంటలకు లేస్తాం. కొడుకు చేసినటువంటి పని పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు, వారి అర్ధాంగి ఉన్నారు. మీరు మీ గురించి చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? నమస్తే అండి, నా పేరు సంధ్య. మేము 13 years అవుతుంది ఇక్కడికి వచ్చి, విలేజ్కి వచ్చి. అంతకుముందు అక్కడ జాబ్ చేసేవాళ్ళం. సో తను ఏంటంటే ఏం జాబ్ చేసేవారు? ఇద్దరు కూడా జాబ్ చేసేవారు? నాది ఎంబీఏ హెచ్ఆర్. నేను హెచ్ఆర్ రిక్రూట్మెంట్ ఫీల్డ్ లో చేశాను. తర్వాత తనకి ఏంటంటే వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ గా ఉండేది. అలా నాతో షేర్ చేసుకున్నప్పుడు ఎందుకు అది హార్డ్ వర్క్ కదా, ఎందుకు అంత కష్టం అని అనుకున్నాను. అప్పుడు ఫీల్ అయ్యాను అలా. సో వచ్చాము ఇక్కడికి, వచ్చి స్టార్ట్ చేశారు. చాలా తన కృషికి ఫలితంగా చాలా అవార్డులు వచ్చాయి. చాలా గొప్ప వాళ్ళ ద్వారా కూడా గుర్తింపు, ప్రశంసలు వచ్చాయి. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ నిన్న కూడా వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మాతో మాట్లాడడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది అండ్ గర్వంగా కూడా ఉంది. అంటే మీరు కూడా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి మెలకువలు, కష్ట నష్టాలు అన్ని కూడా తెలుసుకున్నారు కదా ఈ 13 సంవత్సరాల నుంచి. మీకు కూడా అవగాహన వచ్చింది. ఇప్పుడు కోళ్ల పెంపకం కావచ్చు, పాడికి సంబంధించినటువంటి ఫీల్డ్ లోకి వెళ్ళకపోయినా ఇంటి దగ్గర లైవ్ స్టాక్స్ ని, వెజిటేబుల్స్ పండించడం, ఇంటికి సరిపడా అలా ఇంటి దగ్గర చూసుకుంటాం మేము. ఓకే. పిల్లలు ఏం చదువుతున్నారు? పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు. ఒక ఆమె 5th క్లాస్, ఒక అమ్మాయి 3rd క్లాస్. గోపాల్ రోపేట్ ఆల్ఫోర్డ్ స్కూల్లో చదువుతున్నారు. మీరు సహకరిస్తున్నారు. చాలా మంది ఏమనుకుంటారు, మళ్ళీ ఆ కార్పొరేట్ స్టైల్ పట్నము మీరు ఆల్రెడీ హెచ్ఆర్ గా చేశారు, ఇవన్నీ వదిలేసి రూరల్ ఏరియా అంటే గో బ్యాక్ టు విలేజెస్ అనేటువంటి కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉన్నది, దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎట్లా ఉంది? బాగుంది సార్. అంటే అప్పుడు నేను అలా ఫీల్ అయ్యాను, ఎందుకు సిటీ నుండి ఎవరైనా విలేజ్ నుండి సిటీకి వెళ్ళాలనుకుంటున్నాను, కానీ మేము సిటీ నుండి విలేజ్కి వచ్చాము. కాకపోతే ఇక్కడికి వచ్చినందుకు హ్యాపీగానే ఉన్నాం సార్. ఇప్పుడు మా పిల్లలకి కూడా మంచి వాతావరణాన్ని, వాళ్ళు ఎలాగూ పెద్దగా అయిన తర్వాత ఇక్కడ ఉండలేరు, సిటీకి మూవ్ అవ్వాల్సిందే. సో ఇప్పుడైనా వాళ్ళకి మంచి వాతావరణాన్ని, మంచి ఫుడ్ని ఇవ్వగలుగుతున్నాము. సో వీఆర్ హ్యాపీ. సో భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ వారి యొక్క కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటున్నారు. అన్ని మెలుకలు నేర్చుకొని ఇటు కోళ్ల పెంపకం కావచ్చు, ఆవుల ద్వారా వచ్చేటువంటి పాల ఉత్పత్తితో నెయ్యి తయారు చేయడం, వాటి అమ్మకాలు, ఇలాగే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి మెలుకలు అన్నీ చూసుకుంటూ ఈ పల్లె వాతావరణాన్ని ప్రశాంతంగా అనుభవిస్తూ హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితిని వారు మనతో పంచుకున్నటువంటి పరిస్థితి. టీఎస్ గవర్నమెంట్ నాకు ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డు వచ్చింది సార్. మీరు ఉన్న దగ్గరనే అవకాశాలను సృష్టించుకుంటున్నారు, అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఏం చేస్తున్నారు అసలు మీరు? సో గురించి మీరు చెప్పండి. ఓకే సార్, నా పేరు మల్లికార్జున్ రెడ్డి సార్. మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం. నాన్నగారు నాకు స్ఫూర్తి. మా నాన్నగారు చేస్తున్న పద్ధతులకు నేను స్ఫూర్తి పొంది వ్యవసాయాన్ని ఇంకొద్ద చదువుకున్న వాళ్ళు వ్యవసాయం చేస్తే వినూతనంగా ఉందనేది నా మనసులో ఎప్పుడో ఉండేది. అయితే సిటీలో జాబ్ చేస్తున్న నేపథ్యంలో చాలా సమస్యలను, ఆరోగ్య సమస్యలను పల్లెటూరు నుండి వచ్చే వాళ్ళకు మనం అడ్రస్ చేసేవాళ్ళం. అంటే మన హాస్పిటల్ తీసుకెళ్లే క్రమంలో చాలా మంది ఆరోగ్య సమస్యలతో సఫర్ అయ్యారు. దీనికి కారణాలు శాస్త్రవేత్తలు అంటే డాక్టర్లను డిస్కస్ చేసినప్పుడు విషతుల్యమైన ఆహారం అని చెప్పడం జరిగింది. అప్పుడు పాలేకర్ గారి ఈ స్పీచెస్ కానీ, రాజు దీక్షిత్ గారి స్పీచెస్ విని స్ఫూర్తి పొంది వ్యవసాయం చేయాలని ఒక ఆలోచన వచ్చింది సార్. వచ్చిన క్రమంలోనే అంటే ఎట్లా చేయాలనేది కూడా, అంటే ఈ నాన్నగారు చేస్తున్నటువంటి వ్యవసాయ విధానమేనా, ఇంకా ఏదైనా కొత్తగా చేయొచ్చు అనే ఉద్దేశంతో వరిలో అప్పుడు నాన్నగారు పత్తి సాగు చేసే రైతు. నీళ్లు లేబర్ సమస్య దృష్ట్యా నీటి వసతి ఉన్నది కాబట్టి నీటి వసతి కూడా ప్రాబ్లం ఉండే సార్. మా తర్వాత నీటి వసతి ప్రాబ్లం ఉన్నప్పుడు నేను బావిలో కూడా వాటర్ కోసం ఆలోచన వచ్చింది. సో అడ్డబోర్లు వేసి నీటి భద్రత చేసుకోవడం, పొలంలో వర్షం నీటిని స్టోర్ చేసుకోవడం జరిగింది. సో నీటి అనేది సఫిషియెంట్ అయిన తర్వాత వరి అనేది ప్రధాన పంటగా అయిపోయింది. సో వరి నుండి డైవర్ట్ అయిదామని ఆలోచన చేసుకున్నాం. వరిలో కూడా 5 రకాల పద్ధతులు: పొడి దుక్కిల వడ్లు అలకడం, డైరెక్ట్గా అలకడం, డ్రమ్ సీడరు, మిషన్ నాటు, మనుషుల నాటు, ఇది పద్ధతులు. 5 పద్ధతులు చేసి 5 పద్ధతులలో కాస్ట్ బెనిఫిట్ రేసేసి కూడా చేసి తెలుసుకోవడం జరిగింది. మీరు ఎకరాన్లో ఎన్ని క్వింటాల వరి ఉత్పత్తి చేస్తున్నారు? సీజనల్ వచ్చేసి వర్షాకాలంలో 25 నుండి 28 క్వింటాల దిగుబడి, రబీలో 30 నుండి 32 క్వింటాల దిగుబడి.
అంతకుముందు నాన్నగారు చేస్తున్నప్పుడు సెమీ ఆర్గానిక్ లో 42 క్వింటాలు కూడా తీయడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం పట్టుకున్న తర్వాత 30 నుండి 32 క్వింటాలు రబీలో, వర్షాకాలంలో వచ్చేసి 25 నుండి 28 మీకు ఎకరం సాగు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఇన్వెస్ట్? 10 నుండి 12 వేల రూపాయలు అవుతుంది. తోటి రైతులకు, కెమికల్ ఫార్మింగ్ చేసే రైతులకు 20 నుండి 25 వేల పెట్టుబడి అవుతుంది. వాళ్ళు గదే దిగుబడి ఒక మా అంటే రమారమి ఒక 2 క్వింటాల్ 2,000 రూపాయలు అదనంగా వచ్చినా కూడా పెట్టుబడిని తీసుకున్నట్లయితే ఎకరానికి వాళ్ళకి ఎక్కువ అవుతుంది. సో నా పద్ధతిలో నేను అవలంబిస్తూ రకరకాల కల్చర్ బావి దగ్గర నుండే పొలానికి నేరుగా ఎకరానికి ఎంత సంపాదించవచ్చు. నా వర్షంలో సార్ ఎకరానికి నేను పెట్టే పెట్టుబడి నేను 15,000 మించది, సంవత్సరానికి 30,000 దిగుబడి పెట్టుబడి ఒక ఎకరానికి అవుతుంది. సో నేను దానిలో దేశీ వరి వంగడాలు సాగు చేయడం జరుగుతుంది. దేశీ వరి వంగడ సాగడాలను నేను వాటిని వాల్యూ అడిషన్ బియ్యంగా మరాడించి అమ్ముకుంటే నాకు 80,000 రూపాయల ఆదాయం అనేది, ఖర్చులు పెట్టుబడి పోని 80,000 రూపాయల ఆదాయం వస్తుంది. అంటే ఏ రకాల వరి బియ్యం గాని వరి ధాన్యం కానివ్వండి? నవారా, మణిపూర్ బ్లాక్, కృష్ణవి, అలాగే మన కుజి పట్టాలియా సన్నాలు, దేశీ సన్నాలలో కుజి పట్టాలియా, మైసూర్ మల్లిక అనే దేశీ వరి వంగడాలు సాగు చేయడం జరుగుతుంది వర్షాకాలంలో. రబీలో విత్తనోత్పత్తి కోసం మనం కల్చర్ వేరే సీడ్ వాళ్ళతోటి బైబ్యాక్ కల్చర్ పెట్టుకొని, సో వాళ్లకు మన పర్యవేక్షణలో పండిన వాటికి విత్తనోత్పత్తి కోసం కూడా అమ్ముకోవడం జరుగుతుంది. ఓవరాల్ ఒక ఎకరానికి తీసుకున్నట్లయితే, 2 సీజన్లలో తీసుకున్నట్లయితే మనకు 1,00,000 రూపాయల ఆదాయం ఒక వరి నుండే మాత్రమే వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంది. ఇది వరితో పాటు ఇంటికి అప్పుడు నేను వచ్చిన క్రమంలోనే ఈ వరి ఒకటి సాగు చేశాను. తర్వాత నాకు పెద్ద ఆదాయం అనేది దిగుబడి ఎక్కువ రాలేదు మొదలు పెట్టిన క్రమంలో. శాస్త్రవేత్తల యొక్క సూచనలు, సలహాలు, కేవీకే జమ్మికుంట గానీ డాట్ సెంటర్ యొక్క సూచనలు, సలహాలను, అలాగే ఆత్మ అనే డిపార్ట్మెంట్ ప్రభుత్వ రంగాల యొక్క కన్సల్ట్ చేసి వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు పాటిస్తూ నా వ్యవసాయ విధానాన్ని మార్పులు చేసుకుని సాయిల్ హెల్త్ కార్డు తీసుకుని ప్రభుత్వం ద్వారా భూసార పరీక్ష చేసి భూమి యొక్క ఆర్గానిక్ కార్బన్ టెస్ట్ చేసుకుని ఆర్గానిక్ కార్బన్ పెరగడానికి ఏ పద్ధతులు ఉన్నాయి, దానికి సమగ్ర వ్యవసాయ విధానాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. సమగ్ర వ్యవసాయ విధానంలో ఆవులు, మేకలు, కోళ్లు, గొర్రెలు, చేపల పెంపకం. దీని ద్వారా ఈ పంట వ్యర్థాలు పశువుల వ్యర్థాలు పంటకి ఇచ్చుకుంటూ భూమిని కాపాడుతూ, పర్యావరణాన్ని కాపాడుతూ, మనిషి ఆరోగ్యమైన దాని మీద మనం పనిచేయడం జరుగుతుంది. సో సస్టైనబుల్ ఇన్కమ్, సమగ్ర వ్యవసాయ విధానం అనేది కరెక్ట్ కాన్సెప్ట్ సార్. ఒకప్పుడు పాడి పంట ఉంది, ఇప్పుడు పంట మాత్రమే ఉంది. సో పాడి అనేది దూరమైనప్పుడు ఏమైందంటే చీడబిడల సమస్య గానీ, రోగ నిరోధక శక్తి గానీ పంటకు తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే కరోనా టైంలో చాలా మంది చనిపోవడానికి కారణం రోగ నిరోధక శక్తి అంటున్నారు, ఇమ్యూనిటీ పవర్ లేదంటున్నారు. కొంతమంది కరోనా వచ్చినా కూడా లక్షణాలు బయట పడలేదు. కారణం ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి. అలాగే భూమికి ఒక రోగ నిరోధక శక్తి ఒక 30-40 సంవత్సరాల కింద మీరు తీసుకున్నట్లయితే భూమి యొక్క ఆర్గానిక్ కార్బన్ 3 ఉండే, ఇప్పుడు 0.5 పడిపోయింది. ఇదే మూస పద్ధతిని మనం ఒకటే కెమికల్ ప్రధాన ఎరువులైనటువంటి నైట్రోజన్, భాస్వరం, పొటాష్ మీదనే ఆధారపడి వ్యవసాయం చేస్తే భూమి యొక్క ఆర్గానిక్ కార్బన్ ఇంకా క్షీణించి పంటలు భూమిలో ఏ పంట పండదు. మన భావితరాలకు ఆరోగ్యమైన భూమిని ఇవ్వాలి కానీ విషతుల్యం లేని భూమిని కాదు. సో దానికి మనవంతు కృషిగా తోటి రైతులకు నాలెడ్జ్ని షేర్ చేయడం, ప్రతి మీటింగ్లలో అడ్రస్ చేయడం, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా కూడా చాలా సందర్భాలలో గ్రూప్ డిస్కషన్లలోనూ రచ్చబండ కార్యక్రమాలు. ప్రధానమంత్రి మిమ్మల్ని ఏ క్వశ్చన్స్ అడిగారు, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? సాక్షాత్తు ఆయన మీతో ఇంటరాక్ట్ అయ్యారు. అనేక సందర్భాల్లో మీరు అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఎందుకంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్, ICAR వాళ్ళతో ప్రశంసలు అందుకున్నారు. అవును సార్, ఇది నాకు 4-5 సారి ప్రధానమంత్రి గారితో అవకాశం వచ్చి 4వ సారి నాకు సెలెక్ట్ అవ్వడం. ఇది చాలా ఒక చాలా సంతోషం సార్. ఒక రైతుగా మా రైతు మిత్రులందరికీ ఒక రైతుకు దక్కిన గొప్ప అవకాశం. ఒక ప్రధానమంత్రి లాంటి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక రైతుతో ముచ్చడించడం, అందులో అది ఇంకో రైతుకు చాలా స్ఫూర్తినిచ్చింది. చాలా నిన్నటి నుండి నాకు నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి. వాళ్ళ విజయంగా ఒక రైతుతో మాట్లాడినో, చాలా మంది చదువుకున్న వ్యక్తులు కూడా ఫోన్ చేయడం, చదువుకొని వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుంది అనేది. మోడీ గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇంత చదువుకొని ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేసి నువ్వు ఎందుకు వ్యవసాయం ఎంచుకోవడం జరిగిందని అడిగారు. దానికి నా వంతుగా నేనేం చెప్పిందంటే, వ్యవసాయం అంటే ఒకటి ఇష్టము, దానితో పాటు చదువుకున్న వాళ్ళు వ్యవసాయం చేస్తే మరింత మంచిగా చేయగలుగుతారనే దానికి నేను ఒక రోల్ మోడల్ సార్. నేను ఎంచుకున్నది సమగ్ర వ్యవసాయ విధానము. దాని ద్వారా నేను నిన్న అచీవ్మెంట్ గా నాకు కేంద్ర ప్రభుత్వం నుండి కూడా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి అవార్డు వచ్చింది. నేను ప్రకృతి వ్యవసాయాన్ని కూడా చేయడం వలన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా రైతు నేస్తం అవార్డుని తీసుకోవడం జరిగిందని మోడీ గారికి షేర్ చేసుకోవడం జరిగింది. మోడీ గారు కూడా ఈ ఆదాయం మీకు ఏ రకం ఎంత ఆదాయం వస్తుంది అనేది అడగడం జరిగింది. సమగ్ర వ్యవసాయ విధానం ద్వారా నీ ఆదాయం ఎట్లా వస్తుంది అంటే, నీ ఒక ATM మోడల్ గా వస్తుంది సార్. నాకు రెగ్యులర్ గా ఆవు పాల ద్వారా వచ్చే రెగ్యులర్ ఆదాయం, కోళ్ల ద్వారా, గుడ్ల ద్వారా కొంత. ఆవు పాల ద్వారా ఎట్లా వస్తుంది? మీరు ఆవుల ద్వారా ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎట్లా ఇన్కమ్ వస్తుంది? దేశీయ ఆవులు, గిర్రు, సైవాలు, ఒంగోలు,
అంటే క్రాస్ బ్రీడ్ సార్, మన దేశీ దానికే క్రాస్ బ్రీడ్ చేసుకొని తీసుకోవడం జరిగింది. మన ఒంగోలు జాతి దానికే గిర్రె చేసుకోవడం జరిగింది. దాని వచ్చే పాలను కొన్ని అమ్మడం జరుగుతుంది, కొన్ని నెయ్యిగా మరాడించి కొంత మొత్తంలో ఎక్కడైతే పాలను డైరెక్ట్ కేంద్రంకి వస్తే తక్కువ పాలు వస్తుందని నెయ్యిగా మరాడించితే 3,000 రూపాయలు లీటర్ వస్తుంది సార్. ఆవు పాల ద్వారా కొంత, నెయ్యి ద్వారా కొంత, అలాగే కోడి ఎగ్స్ ద్వారా ఇప్పుడు మొన్నటి వరకు మన దగ్గర కోళ్ళ ద్వారా వచ్చింది, దేశవాళీ కోళ్ళ గుడ్లను కోళ్ళను అమ్మడం జరిగింది. అంటే అవి కూడా మనకు ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం నుండి మహిళా ఎక్సీ గ్రూప్ కింద కోళ్ల పెంపకానికి కూడా మీరు 600 రూపాయలు కడితే 41 చిక్స్ ఇస్తుంది. అవి తీసుకొని వచ్చి గ్రూప్స్లలో మహిళా గ్రూప్స్ కింద, మా మిసెస్ గ్రూప్ల కింద వీళ్ళ గ్రూప్ తీసుకొని కోళ్ల పెంపకం చేసుకొని 6 నెలలకు 8 నెలలకు తీసేయడం జరుగుతుంది. 6 నెలల ద్వారా వచ్చే ఆదాయం, ఎగ్ ద్వారా కూడా 6 నెలలకు ఒకసారి మనకు కోడి పిల్లని వేసినట్లయితే 120 days తర్వాత ఎగ్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. మీరు ఎగ్ను 8 రూపీస్ పర్ కేజీ ఒక కోడి గుడ్డును అమ్ముకోవడం జరుగుతుంది. అలాగే పాల ద్వారా ఆదాయం, చేపల ద్వారా 8 నెలలకు ఒక వచ్చే ఆదాయము, మేకల ద్వారా 6 నెలలకు ఒకసారి, ఒక సంవత్సరంలో మేక 3 ఈతలు ఇంతది. సో వాటి ద్వారా వచ్చే ఆదాయము. అంటే మోడీ గారికి చెప్పుకునేది ఏంటంటే ఒక ఏటీఎం మోడల్, సస్టైనబుల్ ఇన్కమ్. ఇంతకు ముందు నాన్నగారు వ్యవసాయం చేస్తున్నప్పుడు ఒకటే మోనోక్రాప్ పంట విధానం ద్వారా వాతావరణ విపత్తులు వచ్చినప్పుడు పంట నష్టపోవడం జరిగింది, రాళ్ళవాన లాంటివి. ఇది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఎంచుకోవడం జరిగింది. అలాగే నేను లాస్ట్ ఇయర్ వస సాగు చేయడం వల్ల నాకు మెడిసినల్ బోర్డు వాళ్ళు ఢిల్లీకి, గుజరాత్కి పిలిచి మెడిసినల్ బోర్డు తోటి కొన్ని కంపెనీలతో ఎంబో చేయించడం వల్ల నేను కొన్ని ఔషధ మొక్కల సాగు బయట లీజ్కి తీసుకొని ఫార్మర్కి బైబ్యాక్ తోటి కొంత చేయించి నాకు దగ్గర మార్కెటింగ్ ఆఫీసులు ఉన్నాయి, వాళ్ళకి అసిడెంట్స్ చేయగలుగుతున్నాను. వరికి ప్రత్యామ్నాయమైనటువంటి పంటను కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. వరి కంటే ఆదాయం ఎక్కువ వస్తుందనే పంట విధానాన్ని వాళ్ళకి చెప్పడం, నన్నారి ఉన్న వసకొమ్ము. సో మనకి ఇది సంవత్సరం పంట ఒకటి ఉంటుంది, నన్నారి వచ్చేసి 2 సంవత్సరాల పంట విధానం ఉంటుంది. సో ఈ పంట విధానాలను నేను పండించడం జరుగుతుంది. దేశీ వరి వంగడాలు సాగు చేస్తూ నేను మార్కెట్ చేసుకోవడం వల్ల నాకు ఆదాయం వస్తుంది. పండించడం కాదు సార్, పండించిన పంటను రైతుగా అమ్ముకున్నప్పుడు దాని ఆదాయం అనేది 2 ఆదాయం వస్తుంది. అలాగే నేను పండించినటువంటి పంటకు ఇంతకుముందు ఉన్నటువంటి పంట విధానంలో సంవత్సరానికి 6 లక్షలు వస్తే ఇప్పుడు 12 లక్షలు మేబో నాకు ఆదాయం వస్తుంది. నా ఆదాయాన్ని నేను రెట్టింపు చేసుకున్నాను. సో ఏ రకంగా అంటే రైతు ఆలోచించవలసింది ఏంటంటే మన ఇక్కడ వ్యవసాయంలో పెట్టుబడి భారం అనేది ఎక్కడెక్కడ తగ్గించుకోవాలి, ఎరువులతో పాటు ఎరువులను కూడా ఏ రకమైన పద్ధతులు ఉన్నాయి, భాస్వరానికి డిఏపి వాడాలన్నా డిఏపికి సబ్స్టిట్యూట్గా ఏదైనా మందు ఉందా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది ఉంటుంది, అదే కొద్దిగా ఆర్గానిక్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే రాక్ సల్ఫేట్ అని దొరుకుతుంది సార్, ముడి పదార్థము మనకు డిఏపి తయారు చేసిన 100% ఆర్గానిక్, అది రాక్ సల్ఫేట్ తెచ్చుకోవడం మనకు తక్కువ రేటు పడుతుంది. అలాగే పొటాష్, ఒక్కొక్క దాన్ని ఎరువులు ఇప్పుడు దీనిలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. అలాగే యూరియాకి సబ్స్టిట్యూట్ ఏది ఉంది, లాక్టోబాలస్, పుల్లటి మజ్జిగను స్ప్రే చేస్తుంటే మీకు పెస్ట్ రెప్లికెంట్ గా పనిచేస్తుంది. దానిలో ఉన్నటువంటి గాలిలో ఉన్న నైట్రోజన్ అబ్జర్వ్ చేసి సిక్కిం అనే రాష్ట్రం ప్రూవ్ చేస్తుంది మనకు. ఆ దేశ రాష్ట్రం మొత్తము ఆహారంలో అంటే పండించే పంటలలో ఎట్లాంటి రసాయనాలు వాడకుండా వాళ్ళు తీయగలుగుతున్నారు. సో అట్లాంటి పద్ధతులను మనం అవలంబించాలి. నేనేంటంటే పుల్లటి సల్లను స్ప్రే చేసుకోవడం, జీవామృతం స్ప్రే చేయడం, గోకృపామృతము, కొరియన్ ఫార్మింగ్, జెడాన్ మైక్రోబిల్ సొల్యూషన్, ఇట్లా రకరకాల పద్ధతులు చేసుకుంటున్నాను. మీరు వ్యవసాయ రంగం మీద రోజుకి ఎన్ని గంటల ఎఫర్ట్స్ పెడతారు? ఇవన్నీ కూడా మీరు నిరంతరం పరిశోధిస్తేనే ఇంత కమాండింగ్ వస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా చేస్తున్నారు? రోజుకి ఎన్ని గంటలు చేస్తారు? 10 సంవత్సరాల నుండి చేస్తున్నాను సార్. దాదాపు అంటే పడుకున్నప్పుడు తప్ప నిరంతర ఆలోచన, వ్యవసాయం యూట్యూబ్ లో గానీ గూగుల్లో గానీ, యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా నేను ఎప్పుడు పరిశోధన స్టడీ అంతా దాని మీదనే. గ్రూపులలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు నన్ను ఒక గ్రూప్ కమిటీ సార్, వాళ్ళు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఇండియాలో. మీరు ఒకటి చెప్పండి, ఇదంతా రీసెర్చ్ చేస్తున్నారు. ఇప్పటికీ చాలా మంది రైతు ఆత్మహత్య అని తెల్లారు లేస్తే అప్పుల బాధ, రైతు ఆత్మహత్య, ఉరి వేసుకోవడం, అట్లాంటి సిచ్యువేషన్. అంటే ఇండియన్ అగ్రికల్చర్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ గాంబ్లింగ్ అంటాడు ఒక బ్రిటిష్ కి సంబంధించిన శాస్త్రవేత్త. ఏంటంటే ఒక జూదం లాంటిది. ఎప్పుడు వస్తుందో ఇన్కమ్, ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి వ్యవసాయ రంగము ప్రాథమిక రంగంగా అంటున్నాం మనం, ప్రైమరీ సెక్టర్. కానీ ఆధారపడేది 60-70% వ్యవసాయం మీదనే ఆధారపడుతున్నాం. కానీ నా ఆలోచన సార్ అంటే ఇప్పుడు మనం అనుకుంటే మనం ఒక 30 సంవత్సరాలు వెనక పోదాం సార్. వెనకట్లా చావులు అంటే మనం ఆరోగ్యంగా ఉన్నారు, 100 సంవత్సరాలు బతికినరు, ఎట్లాంటి చావులు లేవు సార్. అంటే మనకున్న భూమిలల్లో రకరకాల పంట విధానాలు అవలంబించండు. ప్రతి ఇంటికి పశు సంపద ఉంది. పశువుల ఇప్పుడు మనం ఏం చేసినాం అంటే ఆధునీకరణ వచ్చేసి రసాయనాల మీదకి పోయి పురుగు మందులు అంటే మోర్ ఈలింగ్స్ అనేది కాన్సెప్ట్కి పోయి మోర్ ఈలింగ్స్ అనే దిగుబడి. ఒక్క నిమిషం మనం అధిక దిగుబడులు రావాలనే ఉద్దేశంతో మనం హైబ్రిడ్ వంగడాలకు వెళ్ళినాం సార్.
అంటే మనని ఒక హరిత విప్లవం తర్వాత మోర్ ఈలింగ్స్ అంటే జనాభా పెరుగుతారు, దాని తగ్గట్టు సప్లై లేదనే ఉద్దేశంతో హరిత విప్లవం చేశారు. దీని ద్వారా ఏమైతుంది, మోర్ దిగుబడి రావాలని మనం మోర్ ఎక్కువ మందులను రసాయనాలను వాడుతున్నాం, అధిక దిగుబడి తీస్తున్నాం. క్వాంటిటీ మీద చూస్తున్నాం కానీ క్వాలిటీ చూస్తలేం. ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేయలేని స్థితిలోకి వెళ్ళాం సార్. ఎందుకు మనం పండించే రసాయనాలలో విష పదార్థాలు ఉండడం వల్ల మనం ఎక్స్పోర్ట్ రీచ్ అవుతలేం. పండియడం గొప్పగా సార్, మనం దాని మార్కెటింగ్ కూడా వెళ్ళాలి. సో అందుకంటే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కావాలి. మన వెనకటి తరం ఎట్లున్నారు, ఆయు పరిమాణం ఎట్లుంది, మన సంపాదన ఎట్లుంది అనేది మనం ఒక అవగాహన చేసుకున్నట్లయితే అది రైతుకు సస్టైనబుల్ ఇన్కమ్ అనేది వస్తుంది సార్. వెనకటి పద్ధతులకే వ్యవసాయం పోవాలి సార్. ఇప్పుడు అనేది క్వాలిటీ కావాలి, మనకు క్వాంటిటీ కాదు. ఆ క్వాలిటీలో కూడా మన లైఫ్ జీవన ప్రమాణం ఏ రకంగా మెరుగు అవుతుంది, ఆరోగ్యం ఎంత ఉంది, సంవత్సరానికి మనం హాస్పిటల్ మీద ఎంత ఖర్చు పెడుతున్నాం, దీనికి కారణాలు ఏమైంది. ఆ విశ్వవిద్యాలయ తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ చెప్పండి సార్, చెప్తుంది కదా 364 మిల్లీగ్రాముల విషయాన్ని పర్ డే భారతీయుడు కన్సూమ్ చేస్తున్నాడని. సో మనం ఎంత కాన్షియస్ లో ఉన్నాం, మనం పండించే పంటల మీద రసాయనాల వినియోగాన్ని ఏ రకంగా తగ్గించుకుందాం అనేది ఒక రైతు కూడా రావాలి. శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. దానికని రైతులు మన పరిశోధనలు కూడా మాకేందంటే సార్, ఒకటే రైతుగా నా ఆలోచన ఏంటంటే మాకు మార్కెటింగ్ క్లస్టర్ వైజెస్ ఫార్మింగ్ రావాలి. ఇక ఈ ఏరియాలో ఏ పంటలు పండుతాయి, దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా మాకు ఆ రకమైనటువంటి ఫెసిలికేషన్ ఉమ్మడిగా చేసుకోవాలి, ఫెసిలికేషన్ కల్పించాలి. ఇప్పుడు వరి సాగు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే వరి మీద పరిశ్రమలు బాగా జరుగుతున్నాయి సార్. సంవత్సరానికి 2-3 వరి వంగడాలు వస్తున్నాయి. ఎక్సెస్ ప్రొడక్షన్ అయిపోయింది, అనుకున్న దానికంటే ఎక్కువ అయిపోయింది. మార్కెటింగ్ గవర్నమెంట్ కూడా మాకు మార్కెట్ ఫెసిలికేషన్ ఇచ్చి అన్ని ప్రొక్యూర్మెంట్ ఇస్తుంది ఐకేపీ సెంటర్ ద్వారా. ఫైనల్ గా మీరు రైతుకి ఇచ్చేసారు ఏం లేదు సార్, సమగ్ర వ్యవసాయ విధానాన్ని అవలంబించుకోవాలి. ఆరోగ్యం మెయిన్ ఇంపార్టెంట్. నేను కోరుకునేది ఆరోగ్యము, భూమి ఆరోగ్యము, పర్యావరణ ఆరోగ్యము, మనిషి ఆరోగ్యం. దీన్ని మించింది లేదు సార్. మనం ఎంత సంపాదించడం అనేది కాదు, ఈ మోరల్స్ ని మనం కావాలంటే దానికి పాడి పంట విధానమే రావాలి, వెనకటి పద్ధతిలో రావాలి. ప్రతి రైతు అట్లీస్ట్ 1 ఎకరంలో అయినా రసాయనాల జోలికి పోకుండా ఎంత వండినా తీసుకోవాలి. ప్రపంచంలో మన భారతదేశము డయాబెటిక్ లో మొదటి స్థానంలో ఉంది. సో ఇప్పటి నుండి కాన్షియస్ చేసుకుంటే మన భావితరము, మన పుట్టే పిల్లలు ఆయు పరిమాణాన్ని పెంచుకునే ప్రయత్నం ఉంటుంది. లేకపోతే దానికన్నా తగ్గిపోతుంది. పంట పొలాలలో పంటను ఏ రకమైన పద్ధతులు ఉన్నాయి అడాప్ట్ చేసుకోవాలి, నేర్చుకోవాలి. కొత్త విధానాలతో వ్యవసాయం, పాత విధానాలకు పద్ధతులను అవలప్ చేస్తూ కొత్త విధానాలతో ముందుకెళ్లాలి. ఉమ్మడి వ్యవసాయం అనేది రావాలి. ఎఫ్పిఓలు కేంద్ర ప్రభుత్వం కూడా మనకు ప్రవేశపెట్టినటువంటి ఎఫ్పిఓస్ వాళ్ళ ద్వారా తీసుకోవాలి. ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి లబ్ధి పొందిని ఇప్పుడు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కూడా చాలా మంచి సంకల్పం. అది దీని యొక్క ఆలోచన ఏంటంటే సార్, ప్రతి గవర్నమెంట్ నుండి వచ్చే పథకాలు ఎంతమందికి రీచ్ అవుతున్నాయి, తెలుసుకుని వాడుకున్న వాళ్ళు ఎంత సక్సెస్ అయినరు, వీళ్ళని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళకి చెప్పాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఆలోచన తీసుకొచ్చింది. నేను కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ గారు అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం లబ్ధి పొందుతున్నానంటే కిసాన్ క్రెడిట్ కార్డు, సాయిల్ హెల్త్ కార్డు, కిసాన్ పిఎం కృషి యోజన, సంచార్ యోజన కింద 6.5 ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ తీసుకోవడం జరిగింది. సబ్సిడీ వాడుకుంటున్నాను. మా మిసెస్ మహిళా గ్రూప్ కింద నేను డ్రోన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే ప్రభుత్వ పథకాలను కూడా ఏదైతే ఎలిజిబుల్ ఉన్నో వాటిని మనం ఉపయోగించుకొని దాన్ని మనం ఆధునిక వ్యవసాయం అంటే ఎక్కడ పెట్టుబడి భారం తగ్గించుకొని వ్యవసాయం తీసుకున్నట్లయితే మనము సస్టైనబుల్ అనేది నిలదొక్కగలుగుతాం సార్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో. ఇదండి నా సైడ్ నుంచి వెళ్ళి నా విన్నపం నా తోటి రైతులకు. ఒకే పంట విధానం కాకుండా కంటే ఈ పశు సంపదను పెంచుకున్నట్లయితే మనకు ఆదాయం వస్తుంది. లాస్ట్ ఇయర్ గత సంవత్సరం మీరు తీసుకున్నట్లయితే రాలబాన వాడి పంట నష్టపోయింది. సో పంట మార్పిడి చేసే ఫార్మర్కు ప్రభుత్వం నుండి కూడా కొంచెం ప్రోత్సాహం ఇస్తున్నట్లయితే, ఎందుకంటే నేను ఒక రైతుగా నేను క్రాప్ డైవర్షన్ తీసుకొని వరి మాగాల్లో వేరే నువ్వు పంట వేసి నేను నష్టపోయినా. సో దానికి రైతుకు గవర్నమెంట్ ప్రభుత్వం నుండి కూడా మాకు ఇన్సెంటివ్ ఇస్తారు. బాబు నీ పంట డైవర్ట్ చేసుకుని, ఎందుకంటే ఎక్సెస్ ప్రొడక్షన్ అయిపోయింది వరి, ఇన్సెంటివ్ ఇచ్చినట్లయితే మేము క్రాప్ డైవర్షన్ తీసుకుంటాం. అలాగే మాకు మెకనైజేషన్ కూడా కల్పించాలి పంటలకి. సో పంటలకి మాకు వేరే పంట కావాలంటే మెకనైజేషన్, మ్యాన్ పవర్ మీద చేసే లేదు సార్. సో మాకు మెకనైజేషన్ అనేది కూడా కావాలి మేము కోరుకునేది. శాస్త్రవేత్తలు కూడా పరిశోధనలు వేరే పంటల మీద, హై ఈల్డింగ్ వచ్చే వెరైటీల మీద ఇంకా రీసెర్చ్ జరగాలి. అంటే నూనె గింజల పంట మీద దూరం అయిపోయింది సార్. ఇప్పుడు పామాయిల్ ముందరే తెచ్చుకున్నాం. పామాయిల్ అనేది 5 సంవత్సరాల తర్వాత వచ్చే పంట. సో నాకు ఇప్పుడు మన వెనక నుండి మనం పల్లి, నువ్వుల నూనె పంటలు పండిస్తున్నాం. దానిలో ఆధునీకరణ అనేది యాంత్రీకరణ కూడా రావాలి. వస్తే ఇంకా మోర్ ఎఫెక్ట్ గా ఇంకా రైతు బాగా నిలదొక్కగలుగుతాడని నా యొక్క గాఢ నమ్మకం సార్. థ్యాంక్ యూ. సో మొత్తం మీద పాడి పంటలు శాస్త్రీయ, సంప్రదాయ, యాంత్రీకరణమైనటువంటి పంటల విధానాన్ని అవలంబిస్తూ ఔరా అనిపించుకుంటున్నారు. నిరంతరం పరిశోధిస్తూ కోరుకున్నటువంటి రంగంలో అద్భుతాలు సాధిస్తున్నారు. ప్రభుత్వం మరింత సహకరిస్తే అద్భుతాలు సాధించవచ్చు. ఎందుకంటే భారతీయ రైతాంగం ఇప్పటివరకు నమ్ముకుంది అయితే ఖరీ లేదంటే రబీ ఈ రెండిట్లో నీటి సౌకర్యం అధికంగా ఉన్నప్పుడు కేవలం ప్యాడీ మీదనే అధికంగా ఆధారపడతారు. టోటల్ గా ఎరువుల వాడకం కూడా పెరిగిపోయింది. ఆరోగ్యమే మహాభాగ్యం
ఆరోగ్యము, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మనము ఆరోగ్యంగా ఉండాలి, భూమి పర్యావరణం అంతా సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే నాణ్యమైనటువంటి మానవ వనరులు వస్తాయి. అది ఉన్నప్పుడు మాత్రమే దేశ అభివృద్ధికి ప్రత్యక్షంగా పరోక్షంగా మనం ఊతమిచ్చిన వారం అని చెప్పేసి ప్రగాఢంగా విశ్వసించారు. అందుకే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకొని శాస్త్రీయ సంప్రదాయబద్ధమైనటువంటి వ్యవసాయ రంగాన్ని ఎంచుకొని అందరికీ ఆదర్శంగా మారినటువంటి పరిస్థితిని మనం కొనియాడవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.